యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని చెప్పారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేటు పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనరేషన్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. హనుమకొండలో మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టాలెంట్ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాలు లేక చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదన్నారు. జాబ్ విషయంలో ప్రయత్నం ఆపొద్దన్నారు ఎంపీ కడియం కావ్య. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే నాగరాజు. ఏఐ వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు ఎమ్మెల్యే నాగరాజు. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ రేపు మరి యూత్ ఏదైతే ఉందో ఈ మత్తు బానిసలవి రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వరంగల్లో కూడా ఎన్నడూ చూడనటువంటి మరి దారుణాలను రోడ్ల మీద తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, ఈ క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. అది ఎందువల్ల అంటే మీరు మత్తుల బానిస కావడం వలన. ఒక్కసారి మీరు కన్న వాళ్ళ గురించి ఆలోచించండి. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ నుంచి వాళ్ళు ఏం ఆశించరు, మీరు సెటిల్ అయితే చాలని చెప్పి ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు కూడా మాకేం పెట్టమని కూడా అడగరు. కాబట్టి మీరు మీ కాళ్ళ మీద నిలబడండి, మీరు పెళ్లి చేసుకోండి, మీ భార్య కూడా చదువుకొని ఉంటే ఆమెకు కూడా ఉద్యోగం వెతకండి, ఇద్దరు కలిసి పని చేసుకోండి, పిల్లలను బాగా చదివించండి, భవిష్యత్తులో ఒక మంచి జీవితాన్ని మీరు ఎంచుకోండి. అంతే తప్పితే మీ జీవితాలను పాడు చేసుకుంటూ పక్క వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసి ఈ సమాజంలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రేపు రాబోయే రోజులు ఎట్లా ఉంటాయో ఆలోచించండి. మా జనరేషన్ వరకు బాగానే ఉన్నాం, మా పిల్లల జనరేషన్ వీళ్ళ వరకు కూడా బాగానే ఉన్నారు. కానీ వీళ్ళ తర్వాత జనరేషన్ మాత్రం చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంది. దాన్ని మరి మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అమెరికాలో అయినా ఎప్పుడైనా కళ్ళు మూసి తెరిసేలోపు పండుకొని లేచేసరికి మెయిల్ చూస్తే ఫస్ట్ మెయిల్ నీ ఉద్యోగం ఊడిపోయింది అని చెప్పి వస్తున్నాయి మెయిల్స్. సో అట్లాంటి పరిస్థితులలో మనం ఎప్పుడు కూడా డిస్హార్టన్ అవ్వద్దు. ఇట్లా యు ఆర్ సేలింగ్ అగేన్స్ట్ ద సీ లెక్క ముందుకే పోతూ ఉండాలి. స్టూడెంట్గా ఉండాల్సిందే లైఫ్ అంతా, చదువుతానే ఉండాలి. నేనే కాదు, మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ చదవాలి, ఏం డెసిషన్స్ తీసుకోవాలని ఆలోచించాలి. ఎమ్మెల్యే గారైనా కలెక్టర్ గారైనా నిత్య విద్యార్థిగా ఉండాలి మనం లైఫ్లో, లేకపోతే డమ్మీ క్యాండిడేట్స్ అయిపోతాం. మీరు జాబ్ జాయిన్ అయినాక రిలాక్స్ అవ్వడానికి ఉండదు. ఇంకా సాఫ్ట్వేర్ కానీ మిగతా వాళ్ళు కానీ కొత్త కొత్త కోర్సులు వస్తుంటాయి ప్రతిసారి. ప్రతిరోజు చదువుతానే ఉంటేనే మీరు ఎప్పటికీ షైన్ అవుతారు, మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అట్లా చేయాలంటే మీరు ఎప్పటికీ ఒక 2 hours అన్నా ఎవ్రీడే టైం పెట్టుకోవాలి, చదువుకోవాలి, కెరీర్ డెవలప్మెంట్ కోసం కష్టపడాలి. ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక డాక్టర్గా చెప్తున్నా నేను, ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ మనల్ని చూస్తే అర్థమైపోతుంది వీడు ఫిట్ ఉన్నాడా లేదా అని. కానీ మెంటల్ హెల్త్ అనేది ఎవరికి అర్థం కాదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అప్పటి వరకు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత వరకు కూడా వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారా, యాంగ్జైటీలో ఉన్నారా, స్ట్రెస్లో ఉన్నారా అనేది బయటికి ఎవరికి కనబడదు. కాబట్టి మొన్న నేను ఒక చోట చదివిన, ప్రపంచంతో యుద్ధం చేస్తే అలెగ్జాండర్, నీతో నువ్వు యుద్ధం చేసుకుంటే గౌతమ బుద్ధ. కాబట్టి నిత్యం మనలో మనం యుద్ధం చేసుకోవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ స్ట్రెస్ని ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండాలి. మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, మెడిటేషన్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనము మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడే ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతాము. చాలా క్లియర్ థింకింగ్ వస్తుంది, పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి. ఉన్న ఉద్యోగాలకు కూడా పోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక. భారతదేశంలో అన్ని రెజిమెంట్స్ ఉన్నాయి, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో. దురదృష్టం తెలంగాణ రెజిమెంట్ లేదు. తమిళనాడు రెజిమెంట్ ఉంది, కేరళ రెజిమెంట్ ఉంది, పంజాబ్ రెజిమెంట్ ఉంది. ఎవరు కూడా ఆర్మీకి పోవడానికి మక్కువ చూపెడతలేరు. అక్కడ పోయినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే, అరే మన తెలంగాణ వాళ్ళే కామ్ నహీ కర్ సక్తే ఆర్మీ మే అని. అది చాలా బాధాకరం. మన యువత అంతా కూడా ఫోకస్ చేయాలి. స్కిల్స్ లేకుంటే మరి కష్టం అవుతుంది. ఆ స్కిల్స్లలో మనం ఇంగ్లీష్ చదివినా లేక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ఆ స్కిల్ నీ దగ్గర లేకుంటే కష్టమైపోతుంది. కాబట్టి ఈ యొక్క జాబ్ అంత ఈజీ ఆషామాష కాదు ప్రైవేట్ కంపెనీలో చేయాలంటే. హార్డ్ వర్క్ ఓన్లీ ద సక్సెస్ ఫర్ ద కీ. హార్డ్ వర్క్ లేకుంటే ఏం చేయలేరు చెప్తున్నాను. మత్తు వదలండి, మైదానాలకు రండి. మీలో ఉన్న జోష్ను, మీలో ఉన్న టాలెంట్ను, మీలో ఉన్న స్కిల్స్ను, మీలో ఉన్న మేధాశక్తిని చూపెట్టండి అని గ్రౌండ్ మీద చూపెట్టండి. మొబైల్